New Fashion Era for lease or sale. For more details, contact 9966116399. నమస్తే సార్. నమస్తే స్వప్న గారు. నమస్తే సార్, 3 నెంబర్ అనేది బిజినెస్కి పనికి రాదు అని విన్నాను. అది నిజమే అంటారా? ఇన్ కేస్ నిజమే అయితే దానికి ఏదైనా సొల్యూషన్ కూడా మన ప్రేక్షకుల కోసం మీరే తెలియజేయాలి. ఎస్, నిజంగా ఇది మనం చాలాసార్లు మన ప్రజల దృష్టికి తీసుకెళ్ళాం. ఎవరైతే 3, 12, 21, 30 తారీఖులో జన్మిస్తారో సో మీరు డబ్బులతో ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకండి, మీకు ఇబ్బంది అయ్యిద్ది అని చెప్పాం. చాలామంది అంటారు లేదండి నేను ఇంతకుముందు చాలా బిజినెస్లు చేశాను, అలా మనీ కూడా బాగా నేను ఆపరేట్ చేశాను, ఇప్పుడే ఇబ్బంది అవుతుంది నాకు అంటారు. అంటే నిజంగా అంటే దాని క్వాలిటీ రావడానికి టైం పట్టింది, దాని నెంబర్ యొక్క యాక్విజిషన్ రావడానికి టైం పట్టింది. కానీ వాస్తవంగా ఏదైతే 3, 12, 21, 30 ఉంటుందో 3 నెంబర్ అంటే ఇట్ ఈస్ ఎ డివైన్ నెంబర్, బృహస్పతి నెంబర్. ఇది దేవతల గురువు నెంబర్. అంటే మన గురువే మనం చాలా పవిత్రంగా చూస్తాం, దేవతల గురువుని ఎలా చూస్తాం మనం? సో అంత పవిత్రంగా ఉండేది పవిత్రమైన కార్యక్రమాలే చేయాలి. ఈ డబ్బులతో ట్రాన్సాక్షన్ ఎప్పుడు కూడా మీరు చేయకూడదు అంటుంది శాస్త్రం. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఇచ్చే వాళ్ళ స్థానంలో ఉండాలి. మీరు ఏది ఇచ్చినా కూడా బ్లెస్సింగ్, దేవతల గురువు లేని బ్లెస్సింగ్ చేస్తారు అంతే. సో మీరు ఏది ఇచ్చినా బ్లెస్డ్ అంతే, అది మళ్ళీ మీకు తిరిగి రాదు. ఇక్కడ మీరు డబ్బులు ఇస్తారు తిరిగి రావు, మీరు బంగారం ఇస్తారు తిరిగి రావు. అందుకే దీన్ని బిజినెస్ నెంబర్ కాదు, ఇది ఇట్ ఈస్ ఎ ఎడ్యుకేటెడ్ నెంబర్. మీరు ఎడ్యుకేషన్ మాత్రమే ఇవ్వాలంటుంది. ఆ ఎడ్యుకేషన్ ప్లేస్లో మీరు ఎడ్యుకేషన్ ఇవ్వాల్సింది పోయి వస్తువు ఇచ్చారనుకోండి, ఆ వస్తువు తిరిగి రాదు. ఇట్లా చాలామంది స్టక్ అయిన కేసులు నా దగ్గర చాలా ఉన్నాయి. కోట్లాది రూపాయలు మార్కెట్లో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ నెంబర్ వాళ్ళు. కారణం ఏంటంటే వీళ్ళు ఆ డబ్బులతో వీళ్ళు ట్రాన్సాక్షన్ చేయకూడదు, బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయకూడదు. సార్, కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఓకే తనకి 3 నెంబర్ ఉంది, ఇన్ కేసు వాళ్ళ వైఫ్ పేరును కానీ అలా వేరే వాళ్ళ పేరున చేస్తూ ఉంటారు, పిల్లల పేరున ఇలాగా. అలా చేసుకుంటే అప్పుడు సక్సెస్ చూస్తారు. ఓకే అంటే వీళ్ళు సక్సెస్, వాళ్ళు సక్సెస్ అవుతారు. వీళ్ళకి సంబంధం చేసేది వీళ్ళే, వాళ్ళ పేరును పెట్టి చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమంటారు? అప్పుడు వాళ్ళ వైబ్రేషనే పనిచేస్తుంది. ఇప్పుడు ఎవరైతే దాన్ని పేరు మీద నడిపిస్తున్నారో వాళ్ళ వైబ్రేషనే పనిచేస్తుంది. ఎవరి పేరును ఉంటే వాళ్ళ వైబ్రేషనే యాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ వైపు 6/15/24లో ఉంది డబ్బుల నెంబరు, డబ్బులు ఆపరేట్ చేసుకోవచ్చు, నడుస్తుంది. లగ్జరీకి సంబంధించిన ఏ బిజినెస్ అయినా చేయొచ్చు. ఈయన చేస్తున్నాడంటే ఈజ్ ఎంప్లాయ్, ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయ్ అనుకోవాల్సిందే. ఆమె దగ్గర ఈయన పని చేస్తున్నట్టు అవుతుంది కానీ ఈయన నడిపిస్తున్నట్టు కాదు అది అప్పుడు. సో కాబట్టి ఆమె ద్వారా నడిచిపోతుంది. అదే ఇప్పుడు చాలామంది ఫర్మ్స్ అవన్నీ కూడా చాలామంది వైఫ్స్ పేరు మీద, బిడ్డల పేరు మీద, కొడుకుల పేరు మీద పెడతా ఉంటారు. కారణం ఏంటంటే ఇదే, ఈ నెంబర్కి సరిగ్గా పవర్ లేదనుకోండి వాళ్ళు దాన్ని ట్రీట్ చేయలేరు, వాళ్ళు దాని దగ్గర రీచ్ కాలేరు. చాలామంది నష్టపోతున్న వాళ్ళకి కూడా నేను చాలామంది చెప్పా. ఇప్పుడు నేను నాకు ఆన్లైన్ క్లాస్లో వచ్చినప్పుడు అడిగితే వాళ్ళు ఏమంటే కొంతమంది అయితే ఫోన్లు చేసి ఆడుస్తూ ఉంటారు, గురుగారు మీ వీడియో చూసి మేము రియలైజ్ అయినాము, వాస్తవంగా తెలియకుండా ఇందులో వేలు పెట్టి. ఇది ఏమవుతుందంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ నెంబర్ మేడం, దీంట్లో టీచర్స్, లెక్చరర్స్, తర్వాత మంచి మంచి ప్రొఫెసర్స్ వీళ్ళందరూ ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి టైం బీయింగ్ కొంచెం వీళ్ళకి ఎక్కువ లీజర్గా ఉంటుంది. సో వీళ్ళు ఏదైనా స్కూల్కి వెళ్ళారు, సపోజ్ గవర్నమెంట్ సెగ్మెంట్లో ఉన్నారు, 4 గంటలకు స్కూల్ అయిపోద్ది, 5 గంటల వరకు ఇంటికి వచ్చేది, ఖాళీగా ఉంటారు టైంలో. తర్వాత వీళ్ళకి దాదాపు ఒక 1 lakh 1.5 lakh అమౌంట్ అట్లా వీళ్ళకు సాలరీస్ వగేరా ఇవి గ్యాదరింగ్ అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ టీచర్లు ఇంకా డబ్బులు ఎక్కువ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఈ గ్యాదరింగ్లో వీళ్ళు ఏమవుతుంది, వీళ్ళకి వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఈ డబ్బులు ఏమైనా ఆపరేట్ చేద్దామా ఇలాంటి థింకింగ్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు వీళ్ళకి గుర్తొచ్చే ఏముంటాయి సెగ్మెంట్స్, వీళ్ళ కళ్ళు ఎదురుగా తిరిగేది ఫైనాన్స్ ఉంటుంది, డైలీ ఫైనాన్స్ ఉంటుంది, వీక్లీ ఫైనాన్స్, మంత్లీ ఫైనాన్స్, ఇలాంటి ఫైనాన్స్ సెగ్మెంట్లు గుర్తొస్తాయి వీళ్ళకి. అప్పుడు వీళ్ళు అందులో పోయి వేలు పెడతా ఉంటారు. వేలు పెట్టేది వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం మాయమైపోతాయి. కొంతమంది ఏం చేస్తారు, ఇళ్ళలో చిట్ ఫండ్లు నడిపిస్తూ ఉంటారు. ఆ చిట్ ఫండ్ల వ్యాపారం చేస్తున్నప్పుడు చాలామందికి వీళ్ళు ఇచ్చుకుంటూ పోతారు కానీ డబ్బులు ఎవరు వాపస్ ఇచ్చేవాళ్ళు ఉండరు. ఇది కొన్ని పోయి వీళ్ళకి వీళ్ళ ఉన్న ఉద్యోగాల మీదనే ప్రెజర్ అయిపోయి చాలా ఇబ్బంది పడే సందర్భాలు ఏర్పడే స్టోరీస్ ఉన్నాయి నా దగ్గర అలాంటివి. సో కాబట్టి ఏంటంటే మనం ఎవరైతే 3, 12, 21లో జన్మించారో హాయిగా ఉద్యోగం చేసుకోండి, ఎందుకు మీకు లేనిపోయిన తిప్పలు అన్ని ఎందుకు. అంటే కొంతమంది ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఏం సొల్యూషన్ చెప్తారు? ఎస్, మీరు వేరే బిజినెస్ లో ఉన్నారు, మీరే ఆపరేటరు, సో మీ ఇంట్లో ఎవరు డబ్బుల నెంబర్ ఉన్నారో ఎతకండి. మీరు ఏలు పెట్టకండి, దాంట్లో మీరు ఏలు పెడితే కాదు. 5వ నెంబర్ బిజినెస్ నెంబర్, 5, 14, 23లో ఉన్నారా మీ ఇంట్లో, వాళ్ళ పేరు మీద బిజినెస్ మార్చండి, మార్పండి. లేదంటే 6, 15, 24లో ఉన్నారా వాళ్ళ పేరు మీకు మార్చండి ఆటోమేటిక్గా. 1 నెంబర్ వాళ్ళు ఉన్నారా 1, 10, 19, 28
వాళ్ళ నెంబర్కి మార్చండి. ఓకే. కానీ మీరు ఇరుక్కోకండి, అనవసరంగా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే. రైట్. సో దీంట్లో ఇంకా మళ్ళీ మీ మిస్సింగ్ నెంబర్స్ ఇవన్నీ కూడా మీకు ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఒకసారి జన్మకుండలి రిపోర్ట్ కనుక మీరు తీసుకున్నారంటే దాంట్లో ఏ నెంబర్ మీకు మిస్ అవుతుంది, ఏ నెంబర్ మిస్ అయిన నెంబర్ మిమ్మల్ని డామినేట్ చేస్తుందని తెలుస్తుంది. దాన్ని మనం యాక్టివేట్ చేసుకున్నామనంటే ఆటోమేటిక్గా పరిస్థితి కొంచెం సర్దుమనగడానికి ఆస్కారం ఉంటుంది. డెఫినెట్గా. ఎస్, కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఇక మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ఫోన్ చేసేయచ్చు. మీకు ఎక్కడ మిమ్మల్ని ఆపుతుందో దాన్ని మనం బ్లాకేజ్ ఏదైతే ఉందో మీకు అడ్డు తగులుతుందో దాన్ని తీసేసి పరిపూర్ణమైన జీవితం గడపడానికి ఆస్కారం ఉంటుంది. డెఫినెట్గా. థ్యాంక్ యూ. సో విన్నారు కదా 3 నెంబర్ గురించి సార్ ఎంతో క్లియర్గా చెప్పారు. మీకు కనుక ఎలాంటి ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.